ఒకేసారి ఒకే చోట మీ అందరినీ కలవడం మా అదృష్టంగా ఈరోజు ఎందుకు ఈ సమావేశాన్ని పెట్టేసుకున్నాం అనేది మనం ఒకసారి చర్చించుకుంటే రాజుగారి మండలంలో మా పాస్టర్ గారు మొన్న మాట్లాడారు. దిస్ ఈస్ ద రైట్ టైం టు టేక్ డెసిషన్ అని. ఎందుకు మాట్లాడారంటే మరొక 10 రోజులు మాత్రమే, 10-12 రోజులు మాత్రమే ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఓటు వేసిన వెసులుబాటు అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే 5 సంవత్సరాలు మనం ఏ పరిపాలన ఎంచుకుంటాం, మన ఏ నాయకులు ఎవరైతారు, మన నాయకులు ఎన్నుకోవాలి, మన పరిపాలనలో సక్రమంగా 5 సంవత్సరాలు మనల్ని సక్రమంగా పరిపాలించాలని లేదా అనేది మీ అందరూ దృష్టిలో పెట్టుకుని ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే, ఏవైతే ప్రతి ఒక్క పేదవాడిని గడిచిన 5 సంవత్సరాలు ఎక్కడా కూడా అవినీతి లేకుండా పాలన సాగించిన వ్యక్తి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, సంక్షేమ పథకాలు అందించారు, అవన్నీ కూడా పూర్తిగా రద్దయి మరొక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆలోచన చూసి మన అందరం కూడా 1-2 సార్లు ఆలోచించిన తర్వాతే ఓటు వేయమని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. విషయం అడిగారు. దీర్ఘకాలం పాటు ఎంతో మంది పరిపాలించారు, కానీ మా యొక్క సమస్య కానీ ఉండిపోయింది. నేటి వరకు కూడా అది ఆచరణలోకి రాలేదనేది ఆనాడంటే 2 రోజుల క్రితం దైవ సేవకులు నా దృష్టికి తీసుకొచ్చిన లక్షణం ఖచ్చితంగా వారికి నేను హామీ ఇచ్చాను. ఏవైతే రాబోయే 5 సంవత్సరాల్లో ఏవైతే దైవ సేవకులు ఏవైతే కోరుకుంటారో ఆ యొక్క కమిటీని పూర్తిగా నిర్మించే బాధ్యత తీసుకుంటారని ఈ సందర్భంగా మాట్లాడారు. ఎందుకంటే ఆనాటిగా మరొక గాజులూరు మండలంలో కొన్ని సమస్యల్ని నా దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా మనం ఈ సమావేశాన్ని కేవలం ఎన్నికల సమావేశాల కింద పరిగణించకుండా రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇలాంటి సమావేశాలు మనం జరుపుకుంటూ ఏవైతే సమస్యలు ఉన్నాయో నా దృష్టికి తీసుకొచ్చి సత్వరాన్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా తీసుకుంటున్నాను. అంతే గతంలో దైవ సేవకుల మీద అనేక రకాలుగా దాడులు జరిగినాయి, కొంతవరకు ఇబ్బంది పడ్డాం అనే పక్కన పెడితే ఒక మనిషిగా అలాంటి ఏమన్నా ఉంటే కఠినంగానే వ్యవహరించాలి. ఎందుకంటే అది ప్రోత్సహించకపోతే ఖచ్చితంగా నియోజకవర్గంలో ఒక కులాల మధ్య దాంతో మతాల మధ్య దాడులు కానీ ప్రోత్సహించే పరిస్థితి వస్తుంది. కాబట్టి రాబోయే 5 సంవత్సరాలు ఇవన్నీ కానీ పక్కన పెడితే అలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించే ప్రసక్తే లేదు. అలాంటి వాటిని దరిదారుల్లో కూడా నేను రాబోలని మీ అందరికీ కూడా అంతేకాకుండా మీ అందరికీ కూడా ఆశీర్వదించండి. రాబోయే 5 సంవత్సరాలు కూడా మీ అందరికీ ఏమైతే సమస్యలు ఉన్నాయి, నియోజకవర్గ వారీగా కొన్ని సమస్యలు నాకు ఉపయోగిస్తే నేను పరిష్కరించగలిగాని పై ఉండాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఉండాలని రామచంద్రపురం నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా పోటీ చేస్తున్నటువంటి నాపై అదేవిధంగా నాతో పాటు అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రాబాక్ వరప్రసాద్ గారిపై మీ అందరి కూడా అందరి ఆశిస్తూ మీ అందరి పార్టీలో ఉండాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ చాలా సంతోషం. ఈ విధంగా మీ అందరినీ కూడా నచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు పేరు హృదయపూర్వక వందనం తెలియజేస్తుంది.